కార్యకర్త మోసపూరిత మాటలు నమ్మొద్దండి. వారేదో స్వార్థం కోసం, వారి యొక్క సీటు కోసం, ఎమ్మెల్యే కావాలని తపన నేనేం కాదనిలా. వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యే ఎవరైతే కొండెప్పి నియోజకవర్గం కావాలని కోరుకుంటున్నారో వాళ్ళందరికీ దేవుడు ఎమ్మెల్యే ప్రాప్తి ప్రసాదించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. వాళ్ళందరూ ఎమ్మెల్యేలు కావాలా, వాళ్ళందరూ చట్టబద్ధత కావాలా. కానీ ఆ క్రమంలో ఇక్కడ గ్రూపులు పెడితే మాత్రం సహించేది లేదు. గ్రూపులు పెడితే సహించేది లేదు. ఇది నా గ్రూపు, ఏ గ్రూపు, బి గ్రూపు, సి గ్రూప్ వంటిగినా ఆ గ్రూపులన్నీ తొక్క కట్ చేసి సొంత గ్రూపు పెట్టుకొని బయట కొత్త పార్టీ పెట్టుకోయా. వైసీపీలో గ్రూపు లేదయ్యా, వైసీపీలో ఒకటే గ్రూపు, జగనన్న గ్రూపు. నీదేదైనా గ్రూప్ ఉందంటే అది వైసీపీలో గ్రూప్ కాదు, అది నీ సొంత గ్రూపు. నువ్వు పెట్టుకో, నువ్వు పార్టీ సింబల్ తెచ్చుకో, నువ్వు మళ్ళీ ఎన్నికల్లో పెట్టుకో. కానీ మా పేరు చెప్పుకొని, మా కండువ చెప్పుకొని, మా కార్యకర్తలు ఎంబడేసుకొని తిరిగితే ఆ కార్యకర్తలు కూడా ముందే చెప్తున్నా, అట్లా వ్యక్తులమ్మడిగిన మీరు పోయినా, అట్లా ఎమ్మడి మీరు గ్రూపులు కట్టినా మీరు పార్టీలో సభ్యత్వం మీకు ఉండదు. అందులో ఏమాత్రం మోమాత్రం లేదు. ఇప్పటికి చాలా మందిని తీస్తా, ఇంకా తీస్తా. నాకు కావాల్సింది అసలైన కార్యకర్త. పార్టీకి రక్తం చిందే కార్యకర్త కావాలా. గ్రూపులు కట్టే నాయకుడు కాదు, ఏ ఒక్కడు నాయకుడు కాదు, ఏ ఒక్కడు పెద్ద తోపు కాదు, ఏ ఒక్కడు నాకు 1000 ఓట్లున్నాయి 2000 ఓట్లున్నాయి కుదరదు. ఎవరికి ఏం ఓట్లు లేవు. ఈ పేరు ఓటుంటే పార్టీ పక్కన పెట్టుకొని ఓట్లు వేయించుకో. వైసీపీ పార్టీ జగనన్న పేరు చెప్పకుండా ఓట్లు వేయించుకో. ఈ కండువ కప్పుకోకుండా ఓట్లు వేయించుకో. అప్పుడు నమ్ముతా. మా కండువ కప్పుకొని, మా జగనన్న పేరు చెప్పుకొని నువ్వు నాయకుడు అని చెప్పి వేస్తే అంత సీన్ లేదమ్మా. ఎవరికి అంత సీన్ లేదు. పార్టీ మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నా. 20 సంవత్సరాల రాజకీయం ఇక్కడ, 20 సంవత్సరాల రాజకీయం చేసిన. రేపు 27కి 20 సంవత్సరాలు పూర్తవుతాయి. 3 నియోజకవర్గాలు పోటీ చేస్తా. అందరినీ చూసినా. నాకు తెలియకపోవచ్చు, నాకేం పెద్ద మేధావని నేను చెప్పట్లా. కార్యకర్తను, కష్టపడి కార్యకర్తను, పార్టీకి పనిచేసే కార్యకర్త ఒక మాట అన్న పడతా, పార్టీ కార్యకర్త నేను తిట్టిన పడతా, పార్టీ కార్యకర్తల మీద కొబ్బడిన పడతా. ఊరిక టాటాకు చప్పుళ్లకు, ఉడత ఊపుళ్లకు బెదిరే మనిషి ఆదిమూలపు కాదు అనే విషయాన్ని మీకు ఖచ్చితంగా చెప్తూ పార్టీకి కష్టపడి పనిచేద్దాం. జగనన్న గెలిపించుకుందాం. కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. జై జగన్, జై